మా టెర్రస్ గార్డెన్లో పూసిన పూలండి, బాగున్నాయి కదా. వాడు మంచి రెసిపీ అండి. ఎలా అంటే పల్లీలతో అన్నమాట. పల్లీలు ఒక కప్పు, బియ్యం ఒక కప్పు, శనగపప్పు ఒక కప్పు, ఇలా మూడు తీసుకుని మూడు ఈక్వల్ రేషియోనేనండి. అందులో కొంచెం ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసేసి నానపెట్టేయాలన్నమాట. ఇవి రాత్రి నానపెట్టుకుంటే మంచిదండి, చక్కగా మనాటికి పర్మనెంట్ అవుతుందన్నమాట. రాత్రి నానపెట్టేసుకుని పొద్దున్న రుబ్బేసేసుకోవాలన్నమాట. సాయంత్రానికి ఇలా వస్తుందండి చక్కగాను. ఇందులో మన ఈనో కానీ వంట సోడా కానీ ఏమి కలపక్కర్లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఊతప్పం కింద వేసుకోవచ్చు, రవ్వ దోశలాగా పలుచగా కూడా వేసుకోవచ్చు అండి. మెత్తగా గ్రైండ్ చేసేసి పైన క్యారెట్ కొంచెం జీలకర్ర పొడి మనం వేసుకుంటే కనుక బాగుంటుందన్నమాట. తప్పకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది. దోశ అయితే మాత్రం ప్రోటీన్ రిచ్ దోశ అనేది చెప్పచ్చండి చక్కగాను. పిల్లలకైతే చాలా హెల్తీ రెసిపీ. బాక్స్లో 2 పెట్టి పంపించినా సరే వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట. ఇందులోకి ఏంటంటే గ్రీన్ చట్నీ చేశానండి, బాగుంటుందని. గ్రీన్ చట్నీ ఎలా చేశానంటే కొత్తిమీర, కొంచెం పుట్నాల పప్పు, పచ్చిమిరపకాయ వేసి చేసి అందులో చివరికి లాస్ట్ నిమ్మకాయ పిండేసాను అనమాట. చాలా చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇది ఊతప్ప కిందనే వేసుకోవచ్చు, దోశ కిందనే వేసుకోవచ్చు అనమాట. చట్నీ అయితే చేసుకోండి, బాగుంటుంది. కొత్తిమీర చట్నీ కానీ పుదీనా చట్నీ కానీ బాగుంటుంది. టమాటా చట్నీ కూడా చాలా బాగుంటుందండి ఇందులోకి. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేస్తే మీకు నచ్చుతుంది.